అలా రెడీ చేస్తే ఎంత ఇస్తామన్నారు? ఎంతిస్తారు మేడం? జస్ట్ 10,000. సరిపోతుందా మీకు? సరిపెట్టుకోవాలి కదా మేడం, మా వర్కే ఇది. నేను చెప్పినట్టు చేస్తే మీకు 50,000 ఇస్తాను. 50,000? అక్షరాల 50,000. ఏం చెయ్యాలి మేడం? సామ్రాట్ తన వైఫ్ కి వేయమని మీకు ఒక డ్రెస్ సజెస్ట్ చేశాడు కదా? అవును మేడం, ఈ డ్రెస్సే. కానీ మీరు శ్రీవల్లికి వేయాల్సింది ఈ డ్రెస్ కాదు. ఈ డ్రెస్. శ్రీవల్లికి ఈ శారీ కట్టి అందులో ఉన్న నగలు వేసి రెడీ చేయాలి. ఎందుకు మేడం? మీకు 50,000 ఇచ్చింది ఈ పని చేసి పెట్టినందుకు మాత్రమే కాదు, ఈ ప్రశ్న వేయకుండా ఉండటానికి కూడా. డబ్బేది మేడం? బాక్స్ ఓపెన్ చేయి. థ్యాంక్ యూ మేడం. ఈ సెటప్ అంతా చూశాక శ్రీవల్లి గెటప్ ఎలా ఉండాలో అర్థమైందిగా? పూర్తిగా అర్థమైంది మేడం. మేడం, ఏందిగిది? పార్టీకొచ్చే కపుల్స్ అందరూ వెస్టర్న్ థీమ్ లో వస్తారు. మీ అక్కొక్కతే పట్టు చీరలో అప్పలమ్మలా వస్తుంది. సామ్రాట్ ని ఓడించటానికి చిన్న చిట్కా. కానీ మా అక్క అందట్లో నవ్వుల పాలు అవుతుంది కదా మేడం. లేదు, మీ అక్క నవ్వుల పాలు కాదు నందు, సామ్రాట్ భార్య నవ్వుల పాలవుతుంది. గిదేం లాజిక్ మేడం? కొన్ని మ్యాజిక్లు జరగాలంటే లాజిక్లు మర్చిపోవాలి నందు. మన టార్గెట్ సామ్రాట్. మనలాంటి ఆడవాళ్ల ముందు సామ్రాట్ ఓడిపోవాలి అంటే సాటి ఆడదానిగా మీ అక్కని మనం ఇలా వాడక తప్పదు. కానీ మేడం, సంగీత్ లో నువ్వు ప్లే చేసిన ప్లానే కదా నందు. సామ్రాట్ కి నచ్చనిది, తల దించుకునేది, సామ్రాట్ ని ఓడించేది, ఇదొక్కటే ఐడియా. అది కాదు మేడం, మా శ్రీవల్లి. ఈ రోజు నువ్వనుకున్న కోరిక కూడా నెరవేరబోతోంది. ఈ ప్లాన్ తో సామ్రాట్ ఎలాంటివాడో శ్రీవల్లికి కూడా తెలుస్తుంది. కావాలంటే చూడు. అలా జరిగితే హ్యాపీయే మేడం. మేడం, సామ్రాట్ గారు చెప్పినట్టు రెడీ చేశాం. థ్యాంక్స్. Awards 2022. మనోహర్ గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందజేయడానికి ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ వాల్యుబుల్ వర్డ్స్ ని మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీ అందరికీ తెలుసు, ఉత్తమ వ్యాపారవేత్త అవార్డు ప్రకటించడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించాము అని. ఆ అవార్డు గెలుచుకున్న వారికి నేషనల్ వైడ్ బిగ్ కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నాం. తెలుగు స్టేట్స్లో ఉన్న బిజినెస్ మెన్స్ అందరూ
మన బిజినెస్ మార్కెట్లో అందరికీ ఎంతో కొంత సుపరిచితులే. ఆడవాళ్ల అందాన్ని రెట్టింపు చేసే టెక్స్టైల్స్ వ్యాపారంలో మనం ఉన్నాం. అలాంటి ఆడవాళ్ళు మీ లైఫ్ పార్ట్నర్గా వచ్చాక వాళ్ళు కూడా మీలో ఒక భాగమే. అందుకే ఈ అవార్డ్ ఫంక్షన్కి కపుల్స్ అందరినీ వెస్ట్రన్ థీమ్లో ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంకా సేపట్లో ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవబోతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. రేయ్, శ్రీవల్లి ఎక్కడ్రా? వస్తుంది, రెడీ కావాలిగా. ఇప్పుడు శ్రీవల్లి వస్తుంది అప్పలమ్మ గెటప్లో. అందరి ముందు నవ్వుల పాలవుతుంది. దాంతో ఈ సామ్రాట్ గాడి పరువు పోతుంది. రేయ్, శ్రీవల్లి వచ్చేసిందిరా. శ్రీవల్లి, ఏంటి నీ అవతారం? ఏమైందండి? నేనెలా రెడీ అవ్వమన్నాను, నువ్వెలా రెడీ అయ్యి రాము. ఏంటిది? నువ్వేంటి? నీ అవతారం ఏంటి? మీరే గిట్లా రెడీ చేయమని చెప్పిండ్రంట. నేనా ఇలా రెడీ కమ్మని చెప్పింది? నేనా ఇలా అప్పలమ్మలా చీర కట్టుకొని రమ్మని చెప్పింది? మీరు పంపిన బ్యూటిషియన్ పిల్లగాళ్ళు గిదే చీర తీసుకొచ్చి కట్టింది. నేను ఈ శారీ పంపించానా? అవు, మీరే పంపించిండ్రు. గిట్లనే రెడీ కావాలని తయారు చేసిండ్రు. మీకు గిట్లనే ఇష్టం కావచ్చు అనుకొని నేను రెడీ అయినా. నేనేం చేయాలి? నేను చెప్పడం. సారీ అండి, తప్పైంది. తప్పు నీది కాదు. ఎవరు చేశారో ఎక్కడ జరిగిందో అర్థమైంది. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ఈ సామ్రాట్ని ఓడించలేరు. ఏవండి, నేను గిట్ల తయారైతే మీరు ఓడిపోతారా? నో, కానీ నేనే నిన్ను రెడీ చేస్తా. ఒక్క నిమిషం. ఏంది గిట్లయింది? ఈయన గింత బాధపడతారనుకుంటే నేను గల్ల మాట వినేదాన్నే కాదు. ఈయనకి నచ్చినట్టే తయారైతుండే. ఏంది మేడం, సామ్రాట్ మా శ్రీవల్లిని తీసుకుపోయిండు, ఇంకా రావట్లేదేంది? ఇప్పుడొస్తే శ్రీవల్లిని అందరి ముందు అప్పురపడేలా రెడీ చేసి తీసుకురావాలి. కానీ రెడీ చేసే బ్యూటీషియన్ టీం అందుబాటులో లేకుండా చేశా. కానీ మేడం,
సామ్రాట్ జనాలు చూడకముందే ఏ అవమానం జరగకముందే అలర్ట్ అయ్యిండు. శ్రీవల్లిని తోలుకుపోయిండు. ఒకవేళ బాగా రెడీ చేసి తీసుకొస్తాడేమో. ఒక ఆడపిల్లని ఇలాంటి ఈవెంట్కి సరిపడా రెడీ చేయటం ఏ మగాడి వల్ల కాదు. అది ఇంత తక్కువ టైంలో. చూస్తూ ఉండు, సామ్రాట్ మళ్ళీ ఈ హాల్లో అడుగు పెట్టడు. శ్రీవల్లి సో బ్యూటిఫుల్ కదా మేడం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పటిదాకా ఎంతో మంది వ్యాపారవేత్తలు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడమే కాక వారి క్రియేటివిటీని చూపిస్తూ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ని అందంగా రెడీ చేసి టెక్స్టైల్స్ వారి సృజనాత్మకతను చాటుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ వ్యాపారవేత్త అవార్డుకి చాలా నామినేషన్స్ వచ్చాయి. వాటిని పరిశీలించి ఆ వ్యాపారవేత్తలు సాధించిన విజయాలు, వారి కంపెనీకి ఉన్న బ్రాండ్ అండ్ సేల్స్, ఇప్పటి వరకు వారి కంపెనీ మార్కెట్లోకి ప్రవేశపెట్టిన డిజైన్స్ అన్ని పరిగణలోకి తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకి ఒకరిని ఎంపిక చేయడం జరిగింది. వారెవరు? ఎనీ గెస్? టెన్షన్ పడుకుండ్రి మేడం, గీ అవార్డు మీదే. నాకు రాకపోయినా పర్వాలేదు, కానీ ఆ సామ్రాట్కి రాకూడదు. గెస్ట్ చేయగలరా ఎవరైనా? పెద్దమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మా ఆయనకి అవార్డు రావాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు అవార్డు విన్నర్ ని మనోహర్ గారు ప్రకటిస్తారు. మనోహర్ గారు, వెల్కమ్ టు ద డాష్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కొందరు వ్యక్తులకు సక్సెస్ కొత్త కాదు, ఇలాంటి అవార్డులు వింతా కాదు. ఇప్పుడు కూడా ఉత్తమ వ్యాపారవేత్త పురస్కారం మళ్ళీ మన సామ్రాట్ని వరించింది.
సామ్రాట్ గారు ప్లీజ్ కమ్ టు ద డాష్. Congrats. థ్యాంక్ యూ. Keep it up. Well done, Samrat. థ్యాంక్ యూ. ఇప్పుడు మన సామ్రాట్ గారు మన కోసం 2 మాటలు మాట్లాడతారు. పెద్దలు మనోహర్ గారు చెప్పినట్టు నాకు ఈ సక్సెస్లో అవార్డులు కొత్తగా సక్సెస్ చూసి చూసి అవార్డులు అందుకుని బోర్ కొడుతుంది. కొందరికేమో ఈర్ష్య పుడుతుంది. నాలా సక్సెస్ కొట్టాలని, గెలుపుని ఇంటి పేరుగా మార్చుకోవాలని చాలామంది ట్రై చేశారు, చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్క విషయం మర్చిపోతున్నాను. నాలాంటి గెలుపు రావాలంటే, మార్కెట్లో నెంబర్ 1గా నిలబడాలంటే టాలెంట్ లేకపోయినా, క్రియేటివిటీ లేకపోయినా, ఆలోచన శక్తి లేకపోయినా సరే శత్రువులు మాత్రం ఉండాలి. మన గురించే ఆలోచిస్తూ మన మీదే ఫోకస్ పెట్టి పని మీద ఫోకస్ తగ్గించే వాళ్ళు ఉన్నంత కాలం నాలాంటి వాడు గెలుస్తూనే ఉంటాడు, వాళ్ళు ఓడిపోతూనే ఉంటారు. మన శత్రువులే మనకన్నీ నేర్పిస్తూ ఉంటారు. రోజు కొత్తగా ఆలోచించేలా చేస్తారు. అప్పుడు మన క్రియేటివిటీ పెరుగుతుంది, టాలెంట్ బయటికి వస్తుంది. థ్యాంక్ యూ. Congrats. థ్యాంక్ యూ. ఏం జ్వాల, ట్రోఫీ సౌండ్ చాలా సాలిడ్గా ఉంది కదా. చెప్పానా నా గెలుపుని నువ్వు ఎన్నటికీ ఆపలేవని. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా నా నీడని కూడా తాకలేదు. అప్పుడు డబ్బుందన్న అహంకారంతో నన్ను నీ లైఫ్లోకి కుక్క పిల్లలా తీసుకెళ్ళిపోవాలి అనుకున్నావు. కానీ అది జరగలేదు. ఇప్పుడు బిజినెస్ వరల్డ్లో నన్ను నీ ఎత్తులతో, పై ఎత్తులతో ఆడించాలి, ఓడించాలి అని చూస్తున్నావు. ఇది జరగదు. అది మళ్ళీ ప్రూవ్ అవుతూనే ఉంది. వెల్,
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు నన్ను అందుకోలేవు. నేను ఆకాశాన్ని. గుర్తుపెట్టుకో.